మీ దయ వలన ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సుమారు 7 మాసాలు కావస్తుంది. ఈ 7 మాసాల్లో బహుశా అంటే నాకు తెలిసి ఏ గవర్నమెంట్ కూడా ఇంత ఫాస్ట్గా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇన్ని కోట్లు తెచ్చే పరిస్థితి ఎక్కడా కూడా మనం చూడలే. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 7 నెలల లోపల సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తేవడం అంటే మాటలు కాదు. అటువంటిది సాధ్యం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ పెద్దలకు, అట్లాగే లోకేష్ గారికి, ఇతర పెద్దలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఉన్నారో జగనన్నకో మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా మేమే మాట్లాడించాం, ఇవన్నీ మేము తేవాల్సింది తేలేకపోయాం. దీనికి ఒక సామెత చెప్తారు పెద్దలు, మీరు వినే ఉంటారు. జనరల్గా అనొచ్చో అనకూడదు నాకు తెలియదు, కానీ ఒక ఆవిడ ప్రసవం పడుతుంటే చాలా ప్రసవ వేదన మీకు తెలుసు కదా, చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. లేబర్ రూమ్లో చాలా కష్టమైనప్పుడు ఓ పక్క ఆమె చెప్తుందంట. ఆమె ఎవరో మరి మీకు తెలిసే ఉంటుంది. ఆవిడకి బండ భాషలో చెప్పాలంటే ఆవిడ గొడ్రాలు. నేనైతే బ్రహ్మాండంగా 2 నిమిషాల్లో కనేదిన అన్నదట. ఇలా ఉంది మా జగన్ గారి మిత్రులు, కోడిగుడ్డు మంత్రులు వీళ్ళందరూ చేసే వ్యాఖ్యలు. నేనేమంటానంటే నీకు 5 సంవత్సరాలు ప్రజలు బ్రహ్మాండమైన ఒక విక్టరీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాడు తీసుకోకుండా ఏ ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా అధపాతాలని పోయేటట్టు ప్రజలు తీర్పు ఇవ్వడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం. ఏ ప్రభుత్వానికి ఇంత చెప్పగొట్టినట్టు ఎవరు కూడా ప్రజలు సమాధానం ఇవ్వలేదు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఏ స్థాయిలో పరిపాలించారో ఈ రాష్ట్రాన్ని, ఏ స్థాయిలో ఈ రాష్ట్రానికి అప్పులు తెచ్చిపెట్టారో. సుమారు 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చిపెట్టి అందులో నువ్వే 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఇంట్లో వేసుకున్నావు. ఇంక ప్రజలకు నువ్వేం ఖర్చు పెడతావు? దీనివలన రాష్ట్రం సుమారు మనం 5 సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ సుమారు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇవాళ అభివృద్ధి విషయంలో. సో దాన్ని మనం అందరం కూడా బాధపడుతున్నాం. నువ్వంతా కన్ఫ్యూజ్ చేసావు రాష్ట్ర పరిపాలనని. 3 రాజధానులు అన్నావు, అవసరమైతే 3 హైకోర్టులు పెట్టేస్తానన్నావు. మరి ఇక్కడ విశాఖపట్నంలో వేసవి విడిదిలాగా ఎక్కడొక సచివాలయం, అమరావతిలో సచివాలయం, కాశ్మీర్లో ఉన్నట్టు ఇటువంటివన్నీ చేసి నువ్వు గందరగోళం చేసి పరిపాలన చేతకాక ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి నువ్వు మహానుభావుడివి. ఈ అప్పులు చదివితే వేళ పెద్ద లిస్టు ఉంది ఇక్కడ. మన ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే సుమారు 22,000 కోట్ల రూపాయల ప్రభుత్వం అన్ని చెల్లించింది. ఆరోగ్యశ్రీ కానీ, ధాన్యం బకాయిలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇతర బాకీలన్నీ కూడా సుమారు 22,000 కోట్లు చెల్లించింది. తర్వాత దీనికి కాకుండా ఏదైతే ఈ మహానుభావుడు అప్పులు మిగిలించాడో దీనికోసం ప్రతి నెల 71,000 కోట్లు అప్పుల కింద, అసలు కింద మనం చెల్లించాల్సిన బాధ్యత, చాలా పెద్ద బాధ్యత మన మీద పడింది. ఇటువంటి అప్పులు చేసిన మహానుభావుడు ఈవేళ రాష్ట్రాన్ని నేనైతే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేద్దును, అది చేసేద్దును, మేమే మాట్లాడామని ఆ వెనకాల తోకలు ఇవన్నీ మాట్లాడుతున్న మాటలని మేము మీ ద్వారా ఖండిస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే రేపు మళ్ళీ మీకు ఆదరించే అవకాశం వస్తుంది. లేదు ఇలాగా డబ్బా కబుర్లు చెప్పుకొని 6 నెలలకో లేకపోతే 1 నెలకో ఓ ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడండి, తప్పలేదు. కానీ రోజు ఇలాగా తెలిసి తెలియకుండా ఎవరు పడితే మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని మీరు దిగజార్చాలని ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు మళ్ళీ మీకు ఇప్పుడు 11 వచ్చే తర్వాత 1 వస్తుంది. ఇంకా నువ్వు అక్కడే గెలుస్తావు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు ఉండాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు ఈవేళ